హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం బెండకాయ చట్నీ తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి పప్పులు దోరగా వేగి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయను వేపుకొని సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బెండకాయలను 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. బెండకాయ టమాటా వేగిన తర్వాత కడాయిని దించి పక్కనుంచుకొని పూర్తిగా చల్లార్చి వేయించిన మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమానికి పోపు వేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 2 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసి పోపును వేయించుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసుకుని ఉల్లిపాయను లైట్గా వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన చట్నీ మిశ్రమాన్ని వేసుకుని పోపులో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్తో అయినా ముద్దతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.